నా పాపములకు విముఖడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. రక్షణానందం నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. కీర్తనలు 51, 9 నుంచి 12 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 1 పరలోకనేసం సంఘబిడలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. దావీదు ద్వారా దావీదు పాపంలో పడిపోయి చేదు అనుభవాలు, దేవుని సన్నిధిని కోల్పోయాడు, మనసాక్షిని కోల్పోయాడు, స్థిరత్వాన్ని కోల్పోయాడు. దేవునితో రిలేషన్ డ్యామేజ్ అయిపోయింది. తద్వారా అతను గ్రహించాడు తన తప్పును సరిదిద్దుకుని సరి చేసుకుంటున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి ప్రాధేయపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. పోగొట్టుకున్న రక్షణను తిరిగి మళ్ళీ ఇమ్మంటున్నాడు. శుద్ధ హృదయాన్ని, స్థిరమైన మనసును కలుగచేయమని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్, రేపు ప్రభరాత్రి భోజనం, హోలీ కమ్యూనియన్, అలాగే 5th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్. సిద్ధపడతావా? నీ హృదయాన్ని దిద్దుకుంటావా? సరి చేసుకుంటావా? దేవునితో సమాధాన పడతావా? అద్భుతకరం దేవుడు ఆశ్చర్యకరంగా నీకు శుద్ధ హృదయాన్ని కలుగచేయనుగాక. సమ్మతి గల మనసు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అన్ని విషయాల్లో సరిదిద్దుకో, సరి చేసుకో. దేవుడు నీ పట్ల కృప తెరిచి హోలీ కమ్యూనియన్ పార్టిసిపేట్ చేసి దైవం రాకడికి సిద్ధపడే కృపనిచ్చునుగాక. రక్షణ పొందిన బిడ్డలారా సిద్ధపడండి. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ మంత్ 1st వీక్లో బాప్టిసాలు ఉంటాయి. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. రేపటి దిన మందు 5th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్, అలాగే హోలీ కమ్యూనియన్ ప్రభరాత్రి భోజనం మమ్మల్ని సిద్ధపరచండి. లోతైన పశ్చాత్తాప విరుద్ధుల హృదయంతో నా అతిక్రమాలన్నీ కూడా సరిదిద్ది నాయన అన్క్లీనెస్ని విడిపించండి. యేసులో రక్తంతో కడి శుద్ధి చేసి ఆ పరిశుద్ధ పవిత్ర కార్యక్రమానికి పాలుంపులు పొందే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. పడిపోయిన వారి తిరిగి లేవనెత్తండి. రక్షణ పొందే కృపను తెరవండి. ఆయన ప్రతి బిడ్డను సరిద్దండి, సరిచేయండి. ఈరోజు ఎవరైతే ప్రేయర్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా సమాధానపరచండి. మీతో ఐక్యపరచబడే కృపనివ్వండి. రూతు ఏ రీతికి పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తే ఏ రీతిగా హెచ్చించి దీవించావో అలాగే నాయన ప్రతి ఒక్కరిని కూడా దావీదు కూడా సరిదిద్దుకుని సరి చేసుకుంటే తిరిగి పోగొట్టిన సింహాసనం తిరిగి ఇచ్చావు. గొప్ప స్థాయికి లేవనెత్తి శివసాలమైన సాంబరాన్ని ఇచ్చావు. కృప చూపించండి. రేపు దాన్ని బలమైన వాక్య సందేశాలు ఇవ్వండి. ఆయన హోలికమైన పార్టిసిపేషన్ కృపనివ్వండి. ప్రతి ఒక్కరిపై నీ ఆత్మవర్షాన్ని కుమరించండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి. బిజినెస్లో దీవించండి. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్న బిడ్డలు దీవించి కృప చూపించి అద్భుతాలు జరిగించండి. చీకటి తొలగించండి. అయ్యా గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు క్షేమ సుఖప్రసవాన్ని ఇవ్వండి. ఆయన ఇడిపోయిన కుటుంబాలకి సమాధానం ఇచ్చిన మీద నడిపించి గొప్ప జయాన్ని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకుని చేయమని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దిన మందు 5th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్, డోంట్ మిస్ ఇట్. అలాగే హోలీ కమ్యూనియన్ 4 వర్షాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి తల మీద నా స్వాస్థాలతో ఆలివ్ ఆయిల్ ఇంటిని ప్రే చేస్తాను. అంతేకాదు రేపటి దిన మందు మరి ప్రభరాత్రి భోజనం కాబట్టి ఇప్పుడు సిద్ధపడదాం, దైవ దీవెని పొందుదాం, సమాధానంతో ప్రభరాత్రి భోజనం సమీపించుదాం. రేపటి దిన మందు మన ఆరాధన సమయములు ఉదయం 6 గంటలకి మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకి 2వ వర్షిప్, ఉదయం 10 గంటలకి 3వ వర్షిప్, సాయంకాలం 6ంటికి 4వ వర్షిప్. 4 వర్షిప్ శక్తివంతమైన స్థుతి ఆరాధన ఉంటుంది. బలమైన వాక్య సందేశాన్ని సరిదిద్ది సరిచేసి దేవునితో సమాధానపరిచే వర్తమానాలు ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. వేలాది తరలండి. అలాగే నా శరీరం తినే రక్తం తాగితేనే నిత్య జీవంలో వారసులు అన్నారు. ప్రభరాత్రి భోజనం మిస్ అయ్యావా? ఈ నెలలో ప్రభు రాకడ వస్తే ఎట్టుబడి గుంపులో వండుకోకుండా మిస్ అవుతాయేమో, జాగ్రత్త. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల స్పాన్సర్ మీట్ రండి. ఫంక్షన్ హాల్కి ఇంకా 20 లక్షలు కట్టాలి, మనం పే చేయాలి. అలాగే ఎవరు టీవీ స్పాన్సర్ చేయాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు వచ్చి కలిసి ప్రేరేజించుకుంటున్నారు, స్పాన్సర్ చేస్తున్నారు, శుభార్త అందిస్తున్నారు, ఇటు దీవెన పొందుతున్నారు. మీరు వచ్చి ఒక విత్తనం పెట్టి అద్భుతాన్ని పాట ఎందుకు కోసుకోకూడదు? అనేకులు స్వస్థపడుతున్నారు, అద్భుతాలు చూస్తున్నారు. మీరును దీవించబడాలంటే ఒక్క అడుగు ముందుకే దేవుడు 100 అడుగులు నీ వైపేస్తాడు. అలాగే ఎవరైతే ప్రామిస్ న్యూస్ ఘనమైన కానుకలు కొనాలంటూ కూడా రావచ్చు. అలాగే ఈ 7 వీక్స్ ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్లో ఇంతవరకు సీడ్ విత్తలేదా? 7,000 ఫర్ హెడ్ లేదా 700 సీడ్ ప్లాన్ చేద్దాం.